హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మార్చ్ 2 అంటే మా యాన్యువల్ డే అనమాట. మా కాలేజ్లో ఈవెంట్ అవుతుంది ఈరోజు. సో మా బీటెక్లో ఇదే లాస్ట్ ఈవెంట్ అనమాట మా కాలేజ్లో. సో మన కోసం భార్గవ్, సుగంధ్, నితీష్ వెయిట్ చేశారు. అంటే మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా కల్చరల్స్ అయితే ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతాయి. అప్పుడు శౌర్య, రఘురామ్ మొత్తం అందరూ కలుస్తారనమాట. ఇప్పుడు స్టాల్స్ ఉన్నాయి, వెళ్ళి స్టాల్స్ చూద్దాం. ప్లస్ కాలేజ్లో ఏం జరుగుతుంది, ఏమవుతుందో చూద్దాం వెళ్ళి. కలర్స్ ఏ కలర్స్ పార్కు? ఆల్ కలర్స్. మంచి ఆటగాళ్ళు. ఓకే, సో ఎలా అవుతుందో చూద్దాం. లాస్ట్ ఈవెంట్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలి ఈరోజు నైట్ కల్చరల్స్. ఏమంటా పార్కు? ఎంజాయ్ చేద్దాం, కుమ్మేద్దాం. ఖర్చైనా పర్లేదు, రచ్చే. సో ఎలా అవుతుందో చూడండి, వెయిట్ అండ్ వాచ్. ఇలా ఓపెన్గా ఇలా కాలేజ్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్ స్టాల్స్ పెట్టేశారు. చూద్దాం ఇక్కడ ఏమున్నాయి స్టాల్స్, చూసి ఏమన్నా చూద్దాం. బాగా స్టాల్స్ ట్రై చేద్దాం. ఇప్పుడు వేరే స్టాల్స్ దగ్గరికి వచ్చాం. ఈ స్టాల్స్ ఏంట్రా? సుగంధ్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ స్టాల్స్. సుగంధ్ ఏంటో స్టాల్స్ నాకు తెలియదు. చూద్దాం స్టాల్స్ ఏమన్నాయో. అక్కడ స్టేజ్ నైట్ మొత్తం రచ్చరచ్చ, అక్కడే నైట్ అంతా రచ్చరచ్చగా ఉంటుంది అక్కడైతే. నేను ఎక్కడ ఉన్నాను? సుగంధ్ నువ్వే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఇది ఎఫ్ఏఎఫ్పి. సుగంధ్ చెప్పరా, ఎఫ్ఏఎఫ్పి అంటే ఏంటి అసలు? సుగంధ్ ఎక్స్ప్లెయిన్ చేయరు ఎఫ్ఏఎఫ్పి అంటే ఏంటో. ఫర్ ద పీపుల్. ఏం చేస్తారు? ఫొటోస్ చూడు అన్న చేస్తారు అన్న. ఏంటిది? నువ్వేవి యుఎస్ఏ రాజాలా చెప్తాను. చెప్పు. స్టూడెంట్స్ కి బుక్స్ అవి సర్వీస్ చేయడం అలాంటివన్నీ బయట గవర్నమెంట్ స్కూల్స్కి మొత్తం యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పురా. మొత్తం యాక్టివిటీస్ మొత్తం ఇదంతా ఎఫ్ఏఎఫ్ స్టాల్ అనమాట. మన ఎఫ్ఏఎఫ్ వాయిస్ తర్వాత యాడ్ చేద్దాం కావాలంటే. ఏట్లేదు, వాళ్ళు పెట్టేయటమే. ఎఫ్ఏఎఫ్ ప్రెసిడెంట్ మన సుగంధ్ గారు అనమాట. ఇది కూడా ఖాళీగానే ఉంది మనలాగే. ప్లేస్మెంట్ స్టాల్ అంట. ప్లేస్మెంట్ స్టాల్ ఎంతమంది ప్లేస్ అయ్యారు అందులో బాగా ఒకటి. ఇదే స్టాల్, ఇదే స్టాల్, ఇదే స్టాల్ మెకానికల్. A few moments later. సో గైస్ ఫైనల్గా రూమ్కి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు శౌర్య కోసం వెయిటింగ్. ఆ రూమ్కి ఎందుకు వచ్చామంటే మన సుగంధ భార్గవ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈరోజు మీటింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మీటింగ్ అటెండ్ అవుతున్నారు. మీటింగ్ అయిన తర్వాత శౌర్య మొత్తం అంతా వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు బేసికల్గా కాలేజ్లో అయితే మొత్తం స్టాల్స్ నడుస్తున్నాయి.
పర్ఫార్మెన్స్ కొన్ని అవుతున్నాయి అనమాట. అసలైన కల్చరల్స్ అయితే ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతాయి. సో ఆ టైంకి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మీటింగ్ అవుతుంది. లంచ్ అయితే బయట చేస్తాం అనమాట. బయటికి వెళ్ళిన మొత్తం కాలేజ్ వాళ్ళు ఉన్నారు, మొత్తం స్టూడెంట్స్. అందుకే ఫెసిలిటీ చేసుకొని ఇంకా రూమ్లో తినేసాం. సో ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత షోర్యాలో వచ్చిన తర్వాత మొత్తం ఇంకా మళ్ళీ కాలేజ్కి వెళ్తాం. సో అప్పటివరకు ఈ మీటింగ్ ఎలా అవుతుందో చూద్దాం రండి. And we are trying on Raspberry Pi, and mostly we do think it is capable with that. And when it comes to camera module, we are using an AutoCam camera module, which is Sony based sensor, and it gives a 72 degrees view. And it should, I mean, we are trying to use the both light. Gonna use the sir, is the document visible? కానివ్వండి. I have previous touchscreen setup. I have attached a C-clamps for additional support, and also it can measure thrust up to 10 kgs and current reading up to 30 amps, and the temperature readings of minus 40 degrees to 150 degrees, and IR sensor for RPM measurement. Hey! Hey! జస్ట్ అరైవ్డా. హాయ్ రఘురామ్. ఇక్కడ మీటింగ్ అవుతుంది. సో ఇప్పుడు అందరూ వస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ మీటింగ్ అయిపోతా ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళిపోవడం. సో మీటింగ్ అయ్యాక కాలేజ్లో కలుద్దాం. హాయ్ దినేష్, జస్ట్ నౌ అరైవ్డ్. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. కాలేజ్లో ఏంటి కల్చరల్ యాక్టివిటీస్ ఎలా అవుతున్నాయో చూద్దాం. సో వెళ్ళిపోదాం రఘురామ్. సో ఇప్పుడే వచ్చారనమాట భార్గవ్లో. అరే మీటింగ్ ఎలా అయింది భార్గవ్? బాగా అవలేదురా, ఏమైందో కూడా తెలియలేదురా. చూసాం. ఇప్పుడు అందరూ వచ్చేస్తే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోవడం. అసలు యాక్చువల్గా కాలేజ్లో 3 తర్వాత పంపిస్తారు అన్నారు లోపలికి. ఏం చేయాలరా? ఇప్పుడు ఎలా చేస్తారో లేదో తెలియదు, దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట. అంతేనా రఘురామ్? సో వెళ్ళిపోతాం. ఫైనల్గా కాలేజ్కి అయితే వస్తాం అనమాట. పంపించలేదు ఒక 2 minutes, దాని తర్వాత సౌర్యాన్ని తీసుకొచ్చిన కోల్డ్ వార్ అవుతుంది. దాని తర్వాత పంపించారనమాట. ఇప్పుడు ఫేస్ చూపించు నితీష్.
moments later. ఫైనల్లీ యాన్యువల్ డే అయితే అయిపోయింది ఈవెంట్. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. లోహిత్ మిస్ అయిపోయా లోహిత్. ఓకే ఓకే నైట్ వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట, చూద్దాం ఏడవద్దు. హాయ్ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. లాస్ట్ ఈవెంట్ కదా, సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూద్దాం. అంతే ప్రోగ్రామ్. 1 hour later. అసలు ఏమైందంటే నైట్ కాలేజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళాను అనమాట. అదే మంజుల బాయ్స్ మూవీకి వెళ్ళాం. అక్కడ చిన్న ఇష్యూ అయింది థియేటర్లో. ఆ ఇష్యూ ఏమైందంటే మన భార్గవ్ మాటల్లో వినండి చెప్తాను. భార్గవ్ చెప్పరా అసలు ఏమైంది అసలు చెప్పు. సినిమా స్టార్ట్ అయింది, సరే పాటలకి ఏమో వాళ్ళు అనవసరమైన అది అసలు ఏ పాట ఏట్ అవుతుందో కూడా నాకు తెలియదు, కానీ సబ్టైటిల్ చూశాను, ఓకే బాగానే ఉంది అనుకున్నాను. ఆ తర్వాత ఇంక స్టార్ట్ చేశాడు, స్టోరీలోకి వెళ్తుందని సబ్టైటిల్స్ ఆపేశాడు. సబ్టైటిల్స్ అని అరిసాము. ఆ తర్వాత ఏం చేసాడు, మలయాళంలో సబ్టైటిల్స్ వేసాడు. అదేమో అర్థం కాదు. మలయాళం రాలేనోడికి మలయాళం సబ్టైటిల్స్ వేస్తే మలయాళం సినిమాకి ఎవరికి అర్థం అవుతుంది చెప్పు. దానికోసం వెళ్ళి వచ్చి అడిగాము, వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదు. అట్ లాస్ట్ గొడవ అయిన తర్వాత ఎవరి మనీ వాళ్ళ టికెట్ మనీ వాళ్ళకి రిఫండ్ చేస్తారనమాట. అదనమాట, అదేలా జరిగింది.